అబ్బో నా కోడి పెట్ట సద్దజొన్నలు పెట్టినే చదువుకుంటి అబ్బో నా కోడి పెట్ట అబ్బో నా కోడి పెట్ట రాగుతైదలు పెట్టినే పెంచుకుంటి అబ్బో నా కోడి పెట్ట గజ్జ కట్టిందమ్మ నా కోడి పెట్ట గంతులేసిందమ్మ నా కోడి పెట్ట అరే గజ్జ కట్టిందమ్మ నా కోడి పెట్ట గంతులేసిందమ్మ నా కర్ర పెట్ట నా కోడి పెట్ట పాలెళ్ళకొచ్చి గుడ్డు పెట్టిపోయి పొద్దుగూకి నాకు మల్ల రాలేదు అబ్బో నా కోడి పెట్ట దాని గుడ్డు దోసకాయంత దొడ్డు అబ్బో నా కోడి పెట్ట అబ్బో నా కోడి పెట్ట దాని గుడ్డు దోసకాయంత దొడ్డు అబ్బో నా కోడి పెట్ట ఏమని చెప్పుదు సమ్మిగో నేనెంతని చెప్పర సమ్మిగా ఏమని చెప్పుదు సమ్మిగో నేనెంతని చెప్పర సమ్మిగా బరెను గొనబై సమ్మిగో దున్న కుర్రను గొంటిర సమ్మిగా బరెను గొనబై సమ్మిగో కటదు ఈనదు ఒరిగడి ముట్టదు గబడి గుర్తు దాగి రొత్తుల బంతది ఏమని చెప్పుదు సమ్మిగో నేనెంతని చెప్పర సమ్మిగా హాయ్ హలో నమస్తే నేను మీ బాసన్ మమతా ఫోక్ సింగర్ అండ్ యాంకర్ సోషల్ పోస్ట్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన దగ్గర జానపదాలు అలాగే సామాజిక గీతాలు అలాగే తెలంగాణ ఉద్యమ కళాకారుడు కూడా మరి మంచి మంచి పాటలు అయితే మన ముందుకు తీసుకురావడానికి ఈరోజు సుదర్శన్ అన్న నా ముందున్నాడు. మంచి పాటలు మీకు అందిస్తాడు, అట్లనే మంచి మాటలు కూడా చెప్తాడు. అట్లనే వెరైటీ పాటలు అంటే మీరేమనుకుంటారు, పేరడి పాటలు కూడా వినిపిస్తాం మీ అందరికీ. మరి అన్న అయితే రెడీగుండు, నేను కూడా పాటలు పాడడానికి నేను గిట్లా రెడీగా ఉన్నా. అన్నకు ముందుగా నమస్కారం చెప్తాం. నమస్తే అన్న. నమస్తే మేడం. ఎట్లున్నావు? బాగున్నా మేడం. బాగురా మీరు? ఓకే, నేనైతే మస్తున్నా. అంటే తెలంగాణ కళాకారుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పాటలన్నీ కూడా మన పౌరుల గురించి పాడడం, తెలంగాణ వీరుల గురించి పాడడం, ఇవే గుర్తొస్తాయి. కానీ మీరు ఇదే కాకుండా సామాజిక గీతాలు పాడతారు, అలాగే జానపదాలు పాడతారు, తెలంగాణ ఉద్యమ కళాకారుల పాటలు పాడతారు, పేరడి పాటలు పాడతారు. మరి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయంటే మల్టీ టాలెంటెడ్ అనొచ్చు కదా. మరి మల్టీ టాలెంటర్లోనే మంచి మంచి పాటలు అయితే మా అందరికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మంచి పాటతోటి స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. తెలంగాణలో ముఖ్యంగా మూఢనమ్మకాలు లేని సమాజమే మా ధ్యేయం అంటూ ఓం భీమన్నడు నల్ల కోడి తిన్నడు, ఓం భీమన్నడు నల్ల కోడి తిన్నడు, చేరు సారదాగినాక ఇంకా చూడమన్నాడు, పాయపాయభూతమంటే పాయపాయమంటే మీ నమ్మదు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ గావు నిజాలు, నమ్మదు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ గావు నిజాలు. పిల్లలుంటేనే పెద్ద పీకుడు, వైద్యంతో బాగు చేసే బదులు చెట్టు చేమరాయి రప్ప మొక్కినం, మూఢనమ్మకాలతో నడిచినం, ఏలు ముంచి దేవుణ్ణి కలిసినం, నీళ్ళల్లో ఏలు ముంచి చూపితే నీళ్ళే సంతానమని భ్రంసినం, ఉప్పుతున్న పొట్ట చూసి ముడిసినం, వాన చిరుకురాలకుంటే గడ్డి కోసం మలియునా, వాన చిరుకురాలకుంటే గడ్డి కోసం మలియునా, వైద్యమంటూ చేయకుంటే రోగం ఏందో కుదురునా, వేలు ముంచ నీళ్ళతోటి కడుపు పంట గాయునా, నమ్మదు మూఢనమ్మకాలు, నమ్మకాలన్నీ గావు నిజాలు, మాయ రోగమొస్తే మందు తెచ్చినం, మంత్రగాడు వేసినని భ్రంసినం, మానాదితో నీక నంసినం, పక్కవాని మీద నింద మోపినం, చెట్లు మంత్రగాన్ని పిలిచినం, కట్టేట ముగ్గు పోయించినం, నల్లకోడి చేరు సార తెచ్చినం, నిమ్మకాయ పసుపు కుంకుమిచ్చినం, ఓం భీమన్నడు నల్ల కోడి తిన్నడు, చేరు సార దాగినాక ఇంకా చూడమన్నాడు, పాయపాయభూతమంటే పాయపాయమంటే మీ నమ్మదు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ గావు నిజాలు, నమ్మదు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ గావు నిజాలు. పాట వాడనగానే మూఢనమ్మకాల మీదనే, ఎందుకంటే ఈ మధ్య బాగా ఆఘోరాలు ఈఘోరాలు అని చెప్పేసి చాలా వస్తున్నాయి కాబట్టి వాటి మీదనే ఫస్ట్ స్టార్ట్ చేసినావు. నేనేమనుకున్నా ఉద్యమ కళాకారుడు కదా, మరి ఉద్యమం గీతం ఒకటి వాడతాడేమో అని నేను అనుకున్నా. కానీ ఫస్ట్ అయితే
ఒక మూఢనమ్మకాల మీద పాట అన్నావు కదా, ఇంతకీ అన్న ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? మేడం నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ పనిచేస్తున్నా. జన విజ్ఞాన వేదికలో 2002 నుంచి నేను జాయిన్ అయిపోయిన తర్వాత డాక్టర్ మువ్వ రామారావు గారు మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్, తర్వాత షేక్ బాబన్న గారు, ఇట్లా కిరణ్ వీళ్ళంతా పరిచయం అయిన తర్వాత ఎక్కువగా జనానికి అవేర్నెస్ చేసే ప్రోగ్రామ్స్, సాంస్కృతిక ఇవి ఎక్కువ చేస్తుంటావు ప్రోగ్రామ్స్. తర్వాత చెట్ల పైన, ఆడపిల్లల పైన, ఇట్లా సామాజిక గీతాలని ఎక్కువగా బయట వినిపిస్తాయి. సరే, సామాజిక గీతాలు అంటే ఇప్పుడు ఆడపిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏడ చూడాలి, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు. మరి ఇలాంటి వాటి మీద ఒక మంచి పాట మా అందరి కోసం. ఆడ జన్మ ఎత్తుటయే చెల్లెలా, ఈ లోకంలో శాపమా చెల్లెలా. ఆడ జన్మ ఎత్తుటయే చెల్లెలా, ఈ లోకంలో శాపమా చెల్లెలా. గోడు గోడు నేర్చిన చెల్లెలా, నీ గొంతు విసికి చంపుతారే చెల్లెలా. గోడు గోడు నేర్చిన చెల్లెలా, నీ గొంతు బిసికి చంపుతారే చెల్లెలా. కంప్యూటర్లతో చూస్తారమ్మా, కడుపులోనే నిన్ను చంపుతారమ్మా. కడుపులోనే నిన్ను చంపుతారమ్మా, కడుపులోనే నిన్ను చంపుతారమ్మా. నెత్తురు ముద్దై మొలవక ముందే కత్తులతోటే కోస్తారమ్మా. కత్తులతోటే కోస్తారమ్మా, కత్తులతోటే కోస్తారమ్మా. కేకలు పెట్టి ఏడ్చిన చెల్లెలా, ఈ లోకానికి జాలి లేదు చెల్లెలా. ఆడ జన్మ ఎత్తుటయే చెల్లెలా, ఈ లోకానికి శాపమే చెల్లెలా. లవ్వులతోటి పువ్వు పెడతారు, మాటలతోనే మాయ చేస్తారు. మాటలతోనే మాయ చేస్తారు, మాటలతోనే మాయ చేస్తారు. లవ్వులతోటే పువ్వు పెడతారు, మాటలతోటే మాయ చేస్తారు. మాటలతోటే మాయ చేస్తారు, మాటలతోటే మాయ చేస్తారు. ప్రేమ అంటారు, పెళ్లి అంటారు, కాదన్న గాని పాన్పు పెడతారు. కాదన్నగాని పంపు పెడతారు, కాదన్నగాని పంపు పెడతారు. కాలు జారి తల్లి వైద్య చెల్లెలా, కాదని తప్పిస్తారమ్మ చెల్లెలా. ఆడ జన్మ ఎత్తుటయే చెల్లెలా, ఈ లోకానికి శాపమా చెల్లెలా. ఇప్పుడు ఆడపిల్లల్ని పురిటిలో అప్పుడు చంపుడు కన్నా ఇప్పుడు వెతికి వెతికి మరీ చంపుతురు కదా, చిన్న లేదు పెద్ద లేదు కదా. మరి వాళ్ళ కోసం కూడా పాడనగానే మంచి పాట అయితే వాడినామన్నా. ఇంతకీ ఏం చదువుకున్నో, ఎక్కడ పుట్టినో, ఏం కథ? నేను ఎంఏ బీఎడ్ చేసిన మేడం. మాది వేములపల్లి మండలం సలుకునూరు గ్రామం. ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ పనిచేస్తున్నాను. సల్కునూరు అనగానే ఉద్యమ కళాకారులు అయితే ఇంతమంది ఉర్రేంది? అంటే మాకు చిన్నప్పుడే పొలిశెట్టి లింగయ్య గారని సినీ రైటరు, జానపద రైటరు, ఆయన ఇన్స్పైర్ అయ్యి మేమందరం కూడా ఈ కళారూపంలోకి వచ్చినాం. మమ్మల్ని చూసి మిగతా పిల్లలందరూ కూడా దాదాపుగా ఊళ్ళో మొత్తం కూడా కళాకారులు చాలామంది, ఇంటింటికి ఒక కళాకారుడు వెళ్తారు. మీరు ఉద్యమంలో ఎప్పుడు అసలు స్టార్ట్ అయ్యారంటే ఎప్పుడు? 2001లో కేసీఆర్ గారు, నేను ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ చేస్తున్నా. అప్పుడు ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చేసి ఈ పిల్లల్ని పీజీ చేస్తున్న పిల్లలు మొత్తం కమిటీలు వేసిర్రు. కమిటీలు వేసి అటు నాగర్ కర్నూలు, అటు ఏరియా, అటు మొత్తం కరీంనగర్, వరంగల్ తిరగాలని చెప్పేస్తే పోయినాం. అంటే ప్రజల ఒపీనియన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసినాం. అప్పుడు అంటే తెలంగాణ గురించి ఏమనుకుంటారు జనాలు, కావాలన్నా వద్దా, అటువంటి రిపోర్ట్ ఒకటి ఇచ్చినాం. ఆ తర్వాత చిన్నగా ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమంలో ఒకవైపు ప్రైవేట్ కాలేజీలో పనిచేసుకుంటున్నాం, మరోవైపు ఉద్యమం సాంస్కృతిక ఇలాంటి పనులన్నీ చేసుకుంటూనే ఉన్నారు. ముందు అంటే మీరు ఎలాంటి ప్రోగ్రాంలో ఎక్కువ చేసిరు సాంస్కృతిక సారథిలో? ఎక్కువ మేడం మేము చిన్నప్పటి నుంచి జానపద గీతాలు బాగా, జానపద గీతాలు లింగయ్య గారు రాసేది, మేము ప్రోగ్రామ్ చేసుకుంటూ పాడేది. దాంట్లో ఒక పాట మీకు. ఓకే. తల్లి చాటు పిల్లనైతిరా ఓ పోరడా, తడవ తడవకొచ్చి పోకురా. తల్లిసాటు పిల్లనైతిరా ఓ పోరడా, తడవ తడవకొచ్చి పోకురా. గుచ్చి గుచ్చి చూడమాకురా ఓ పోరడా, గుట్టు రట్టు చెయ్యమాకురా. గుచ్చి గుచ్చి చూడమాకురా ఓ పోరడా, గుట్టురట్టు చెయ్యమాకురా. కొద్దిగంత అలుసిస్తే కొండంత చేదువేమో, కొద్దిగంత అలుసిస్తే కొండంత చేతువేమో, మరు మందు పెట్టిన మాట వినకపోదువేమో. తల్లి చాటు అబ్బ తల్లి చాటు, ఆ తల్లి చాటు పిల్లనైతిరా ఓ పోరడా, తడవ తడవకొచ్చి పోకురా. తల్లిసాటు పిల్లనైతిరా ఓ పోరడా, తడవ తడవకొచ్చి పోకురా. మంది బండు వేల కాడరా ఓ పోరడా, మంచి నీళ్ళ కాని బోదురా. మంది బండు వేల కాడరా ఓ పోరడా, మంచి నీళ్ళ కాని పోదురా. రమ్మానకుండ వచ్చి కొంగు పట్టుకుందువేమో, రమ్మానకుండ వచ్చి కొంగు పట్టు, కుందువేమో, కొంగు పట్టుకుంటే నా కొత్త కుండ బగులునేమో. తల్లి చాటు
అబ్బ తల్లి చాటు ఆ తల్లి చాటు పిల్లనైతిరా ఓ పోరడా తడవ తడవకొచ్చి పోకురా తల్లి చాటు పిల్లనైతిరా ఓ పోరడా తడవ తడవకొచ్చి పోకురా తడక చాడు తానమాడేదా ఓ పోరడా తొంగి తొంగి చూడమాకురా తడక చాటు తానమాడేదా ఓ పోరడా తొంగి తొంగి చూడమాకురా అరే తడక చాటు తానమాడేదా ఓ పోరడా తొంగి తొంగి చూడమాకురా తడక చాటు తానమాడేదా ఓ పోరడా తొంగి తొంగి చూడమాకురా సబ్బు నీళ్లు పడిన రెండు కండ్లు మండుతుంటే సబ్బు నీళ్లు పడిన రెండు కండ్లు కండ్లకింత నీళ్లు కొట్టి కలవకుండా పోదువేమో తల్లి చాటు అబ్బ తల్లి చాటు ఆ తల్లి చాటు పిల్లనైతిరా ఓ పోరడా తడవ తడవకొచ్చి పోకురా తల్లి చాటు పిల్లనైతిరా ఓ పోరడా తడవ తడవకొచ్చి పోకురా అప్పట్లో జానపదం పాట నువ్వు అన్నావు, మరి ఇప్పట్లో జానపదం పాట నేను పాడతా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతమంట. రాను అందుకే రాను రాను గా జాతర రాను, రాను నేనాగం కాను, రాను గా జాతర నేను, రాను నేనాగం గాను. అప్పట్లో మీ జానపదాలకేమో నార్మల్గా డప్పులు ఉంటుండే, ఇప్పుడు మా జానపదాలకేమో మొత్తం డీజే ఉంటున్నాయి. మీరు చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. జానపదం ఏంటంటే చాలా మంది ఊర్లలో పెళ్లిలా పోతుంటారు కదా, ముఖ్యంగా లేడీస్ పెళ్లి అనగానే మంచిగా ముస్తాబై పోతుంటారు. అవును, ఆ కాలంలో పేదింటి వాళ్ళు పెళ్లికి పోవాలంటే మరిగా ఆభరణాలు పట్టు చీరలు లేవు కాబట్టి అప్పట్లో లేవు, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ఆమె ఎట్లా పెళ్లికి పోతుందో ఒకసారి ఇందాం. అంటే ఈ పాట నువ్వే రాసినవా లేకపోతే వేరే వాళ్ళు రాసింది మేము పాడుతున్నాం. ఓకే పాడు. నేను పోతున్నోయ్ పెళ్లికి బొవ్వార బొవ్వ చబ్బాసులింగా, నేను పోతున్నోయ్ పెళ్లికి. నేను పోతున్నోయ్ చల్ పెళ్ళికి, అరే నేను పోతున్నోయ్ పెళ్ళికి, అరే నేను పోతున్నోయ్ పెళ్లికి చబ్బాసులింగా బొవ్వారలింగా, నేను పోతున్నోయ్ పెళ్లికి. నేను పోతున్నోయ్ పెళ్ళికి, సవారలివ్వ నేను పోతున్నోయ్ పెళ్ళికి. అరే పొర డబ్బా లేకపోతే గోడ సున్నం రాసుకొని, గోడబ్బా చల్ లేకపోతే గోడ సున్నం రాసుకొని, అరే పౌడర్ డబ్బా లేకపోతే గోడ సున్నం రాసుకొని, గోడబ్బా లేకపోతే గోడ సున్నం రాసుకొని, కళ్ళ పట్టి లేకపోతే తుమ్మకాయలు కట్టుకొని, కళ్ళ పట్టిల్ చల్ లేకపోతే తుమ్మకాయలు కట్టుకొని, అరే కళ్ళ పట్టి లేకపోతే తుమ్మకాయలు కట్టుకొని, కళ్ళ పట్టిల్ లేకపోతే తుమ్మకాయలు కట్టుకొని, కాళ్ళ చెప్పులు లేకపోతే తాటి జగ్గలు కట్టుకొని, చెప్పులు లేకపోతే తాడి జగ్గలు కట్టుకొని, అరే కాళ్ళ చెప్పులు లేకపోతే తాటి జగ్గలు కట్టుకొని, కళ్ళ చెప్పులు లేకపోతే తాడి జగ్గలు కట్టుకొని, కాళ్ళ చెప్పులు లేకపోతే తాటి జగ్గలు కట్టుకొని, నేను పోతున్నోయ్ పెళ్లికి బొవ్వారే బొవ్వ నేను పోతున్నోయ్ పెళ్లికి. అరే వడ్డానం లేకపోతే ఒరియంటూ కట్టుకొని, దానం లేకపోతే ఓరియంటు కట్టుకొని, అరే వడ్డానం లేకపోతే ఒరియంటూ కట్టుకొని, దానం లేకపోతే ఓరియంటు కట్టుకొని, పట్టు చీర లేకపోతే పాత బొంతా జుట్టుకొని, చీర చల్ లేకపోతే పాదమంతా చుట్టుకొని, అరే పట్టు చీర లేకపోతే పాత బొంతా జుట్టుకొని, చీర లేకపోతే పాదమంతా చుట్టుకొని, పట్టు చీర లేకపోతే పాత బొంతలు కట్టుకొని, నేను పోతున్నోయ్ పెళ్లికి బొవ్వారే బొవ్వ నేను పోతున్నోయ్ పెళ్ళికి, అరే బొవ్వారే బొవ్వ. పెళ్ళికి, ఓవారే ఓవ్వ నేను పోతున్నోయ్ పెళ్ళికి. చెవుల కమ్మలు లేకపోతే తాటి కమ్మలు కట్టుకొని, చెవుల కమ్మలు చల్ లేకపోతే తాటి కమ్మలు కట్టుకొని, అరే చెవుల కమ్మలు లేకపోతే తాటి కమ్మలు కట్టుకొని, చెవుల కమ్మలు లేకపోతే తాటి కమ్మలు కట్టుకొని, కళ్ళ కాటుక లేకపోతే మసి బొగ్గు పూసుకొని, కళ్ళకాటుక అరే లేకపోతే మసి బొగ్గు పూసుకొని, అరే కళ్ళ కాటుక లేకపోతే మసి బొగ్గు పూసుకొని, కళ్ళకాటుక లేకపోతే మసి బొగ్గు పూసుకొని, కళ్ళ కాటుక లేకపోతే మసి బొగ్గు పూసుకొని, నేను పోతున్నోయ్ పెళ్లికి బొవ్వారే బొవ్వ నేను పోతున్నోయ్ పెళ్ళికి, శబ్బాసులింగా, నేను పోతున్నోయ్ పెళ్లికి. ఓవారే ఓవ్వ నేను పోతున్నోయ్ నిజంగా చెప్పాలా? అప్పట్లో నిజంగా అట్లనే
బొంతలు కట్టుకొని అదేది మసి పూసుకొని పోయేటోళ్ళ. అంటే మేడం ఉన్న దాంట్లోనే కొంచెం తేడాగా తయారైపోయేవాళ్ళు అనమాట. పట్టు చీరలు అవన్నీ ఇప్పుడు వస్తే అక్కడ లేవు కదా. మరి నువ్వు ఎట్లా రాసినావు అని ఆ పాట ఎవరు రాసిరో గానీ మరి ఇంత దారుణంగా సమస్య రాదంటే లేకపోతే వేపకాయలు కట్టుకొని పోయిండా. ఇందులో కొంచెం కామెడీ కూడా జోడించారు మేడం. కవి అనేది కవి హృదయం ఎట్లుంటదంటే ఒక పేదతనాన్ని చెప్పుతూనే దాంట్లో కొంత కామెడీ జోడించి రాసిరు. ఎంత బాగుంది తెలుసా, నిజంగా మస్తు నవ్వుకున్నా నేను చాలా రోజులకి. ఇది ఒక్కటే కాదు మేడం, జానపదం అంటేనే చాలా కామెడీలు. మా ఊరు పొలిశెట్టి లింగే రాసిరు, కోడి మీద అద్భుతంగా రాసిరు. కోడి మీద పాడొకసారి. తను చాలా మంది ఏదో సీరియళ్ళ టీవీలలో రకరకాలుగా పాడుతారు కానీ అసలు పాట వేరుంది. ఏది నువ్వు అనేది? కొయ్యారే కొయ్ కాదు కాదు కదా, కొయ్యి 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 అనేది కాదు. మరి అబ్బో నా కోడి పెట్ట సద్దజొన్నలు పెట్టి నే చదువుకుంటే అబ్బో నా కోడి పెట్ట. అబ్బో నా కోడి పెట్ట రాగుతైదలు పెట్టి నే పెంచుకుంటే అబ్బో నా కోడి పెట్ట. గజ్జ కట్టిందమ్మ నా కోడి పెట్ట గంతులేసిందమ్మ నా కోడి పెట్ట. అరే గజ్జ కట్టిందమ్మ నా కోడి పెట్ట గంతులేసిందమ్మ నా కర్ర పెట్ట. నా కోడి పెట్ట పాలెళ్ళకొచ్చి గుడ్డు పెట్టిపోయి పొద్దుగూకి నాకు మళ్ళా రాలేదు అబ్బో నా కోడి పెట్ట. దాని గుడ్డు దోసకాయంత దొడ్డు అబ్బో నా కోడి పెట్ట. అబ్బో నా కోడి పెట్ట దాని గుడ్డు దోసకాయంత దొడ్డు అబ్బో నా కోడి పెట్ట. అబ్బో నా కోడి పెట్ట పుంజున్న లచ్చమ్మ ఏమి దిట్టిందో ఎనకింటి పుంజుకు మరగబట్టింది. చల్ పుంజున్న లచ్చమ్మ ఏమి దిట్టిందో ఎనకింటి పుంజుకు మరగబట్టింది. ఆ పుంజు ఈ పుంజు కొట్లాడుతుంటుంటే ఒళ్ళు తిరిగి కంప చెట్ల కురికింది అబ్బో నా కోడి పెట్ట. అది లేక బుక్కెడు బూవెట్ట ముట్ట అబ్బో నా కోడి పెట్ట. అరే అబ్బో నా కోడి పెట్ట దాని గుడ్డు దోసకాయంత దొడ్డు అబ్బో నా కోడి పెట్ట. గుడ్డు ఎక్కడన్నా దోసకాయ అంత ఉంటుందా అన్న చెప్పే దాంట్లో నాన్న కొంచెం ఇది ఉండాలి మేడం. అంతే దాంట్లో పెద్దగా ఊహించటం సాదుకున్న కోళ్ళకి మీద చాలా అభిమానం ఉంటుంది ఊర్లలో. ఎంత పెద్ద కోడైనా దానికి కోడిగుడ్డు అంత పెద్దగా ఏమి ఉండదు. నేను అసలు ఒప్పుకోను ఈ పాట. అంతేనా మేడం? ఓకే రైట్. నేను ఒప్పుకోను అంటే కామెడీ జోక్ ఉంటుంది అందులో. కానీ చాలా బాగుంది నిజంగా. ఇట్లాంటి పాటలు నువ్వు మస్తు వాడుతుంటావు కదా, సామాజిక గీతాలు బాగా వాడుతుంటావు కదా ఎక్కువ. ఈ చెట్ల మీద ఆడపిల్లల మీద వీటి మీద ఎక్కువ వాడుతుంటావు అని విన్నా. మరి ఈ జానపదాలు ఎప్పటి నుంచి వాడడం స్టార్ట్ చేసినావన్నా? అన్నీ కామెడీ మేడం. ఏది సందర్భం ఉంటే ఆ సందర్భం పాడటం. ఈ పాట ఆ పాట ఏమి ఉండదు. మరి ఇన్ని పాటలు వాడుతున్నావు, సామాజిక గీతాలు వాడుతున్నావు, జానపదాలు వాడుతున్నావు, తెలంగాణ కళాకారుల అది ఉద్యమ కళాకారుల పాటలు వాడుతున్నావు. మరి పాటలు రాయొచ్చు కదా నువ్వు? అంటే రాయటం అనేది ఎప్పుడు ఆలోచన చేయలేదు మేడం. మనకున్న టైము అవన్నీ కూడా ఎప్పుడు రాయలేదు. ఇంతకీ నీ ఇన్స్పిరేషన్ ఎవరు మరి? పొలిశెట్టి లింగే గారు. ఆయనే. మరి ఆయన రాస్తాడు పాడతాడుగా? ఆయన రాస్తాడు పాడతాడు అన్ని రకాలుగా ఉన్నాడు. ఆయన చూసి మేము పాడటం నేర్చాం కానీ రాయటం నేర్చలేదు. మరి ఆయన అనగానే నీకు బాగా గుర్తొచ్చే పాట, ఆయనకు బాగా పేరు తెచ్చిన పాట ఏంది? ఇదే మూఢనమ్మకాలు. మూఢనమ్మకాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అసలు దాదాపు ఒక 1000-1500 స్కూళ్ళలో ఈ పాటలు మేము పాడేసినాం. జానపదాలలో మరి ఆయనకు పేరు తెచ్చిన పాట ఇది ఇప్పుడు మనం అబ్బో నా కోడి పెట్ట అనేది చాలా ఫేమస్. ఓకే, మొత్తం అన్న పాటలే వాడుతున్నావు, పొలిశెట్టి లింగన్న పాటలే వాడుతున్నావు మొత్తానికి. ఆయన పాటలు అంటేనే బాగా ఇష్టం. చాలా ఇష్టం. అంటే అక్కడి నుంచి నేర్చుకున్నా. ఇంకెవరంటే బాగా ఇష్టం నీకు? దాదాపు చాలా మంది ఉన్నారు మేడం. మేము పాడే పాటలు కొన్ని అయితే చెట్ల గురించి కూడా ఉన్నాయి పాటలు. చెట్ల గురించి ఫస్ట్ వాడిన పాట ఏంది మరి? భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు. చెట్లే ప్రగతికి మెట్లు
ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు, చెట్లే ప్రగతికి మెట్లు. ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు, చెట్లే ప్రగతికి మెట్లు. ఇంటి కోసమని వంట కోసమని కంటబడ్డవి నరికితే ఎట్లా, కంటబడ్డవి నరికితే ఎట్లా, కంటబడ్డవి నరికితే ఎట్లా, ఇంటి కోసమని వంట కోసమని కంటబడ్డవి నరికితే ఎట్లా, కంటబడ్డవి నరికితే ఎట్లా, కంటబడ్డవి నరికితే ఎట్లా. సంకటమౌరా బ్రతుకంత సరి చేయలేమురా చెడినంక, సంకటమౌరా బ్రతుకంత సరి చేయలేమురా చెడినంక. చింత వేప మర్రి మామిడి ఎంతో కొంత రాబడి పెంచు, ఎంతో కొంత రాబడి పెంచు, ఎంతో కొంత రాబడి పెంచు, చింత వేప మర్రి మామిడి ఎంతో కొంత రాబడి పెంచు. ఎంతో కొంత రాబడి పెంచు, ఎంతో కొంత రాబడి పెంచు. ప్రాణవాయువును అందించు పంట పొలాలకు సారం పెంచు, ప్రాణవాయువును అందించు పంట పొలాలకు సారం. వీరులేలిన తెలంగాణము బూడు భూమిగా మారకముందే, వీడు భూమిగా మారకముందే, వీడు భూమిగా మారకముందే, వీరులేలిన తెలంగాణము బీడు భూమిగా మారకముందే. వీడు భూమిగా మారకముందే, వీడు భూమిగా మారకముందే. తరుగుతూ ఉన్న చెట్లను నీవు పెంచి మంచిని చేయాలన్నా, తరుగుతూ ఉన్న చెట్లను నీవు పెంచి మంచి చేయాలన్నా. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు, చెట్లే ప్రగతికి మెట్లు. ఒకప్పుడు జానపదాలు వేరేలాగుంటాయి, ఇప్పుడు జానపదాలు వేరేలాగున్నాయి. మరి మీ జానపదాలు, మీ టైంలో ఉన్న జానపదాలు మా అందరి కోసం ఏమని చెప్పుదు సమ్మిగో నేనెంతని చెప్పర సమ్మిగా, ఏమని చెప్పుదు సమ్మిగో నేనెంతని చెప్పర సమ్మిగా. బరెను గొనబై సమ్మిగో దున్న కుర్రను గొంటిర సమ్మిగా, బరెను గొనబై సమ్మిగో పురను వంటిన సమిగా. కట్టదీనదు ఒరిగటి ముట్టదు, కటదు ఈనదు ఒరిగడి ముట్టదు, కట్టదీనదు ఒరిగటి ముట్టదు. గబడి గుర్తి దాగి రొచ్చుల బాంతది. ఏమని చెప్పుదు సమ్మిగో నేనెంతని చెప్పర సమ్మిగా, బరెను గొనబై సమ్మిగో దున్న కుర్రను గొంటిర సమ్మిగా. అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట, అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట. ఎక్కడాని 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 నేను బోధమ్మో సత్తయ్యా బావా, నా సలుకు నూరి బావా, అంతకన్నా ఏమి చేద్దామో. అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట, అటువాడే ఇటు చూస్తే మల్లె తోట. మటలాడే నాదుడు లేడయ్యో సత్తయ్య బావా, నా సద్గురు బావా. మటలాడే నాదుడు లేడయ్యో. చల్ అతగొట్టే ఓ మామ గొట్టే, ఆ అతగొట్టే మామ గొట్టే, అతగొట్టే మామ గొట్టే, బాయిగాడ భర్త గొట్టే, అతగొట్టే బావా గొట్టె, బాయిగాడ భర్త గొట్టె. అరే అతగొట్టే మామ గొట్టే, బాయిగాడ భర్త గొట్టే. అతగొట్టే మావా గొట్టె, బాయిగాడ భర్త గొట్టె. బాధపాడే నాదుడు లేడయ్యో సత్తయ్యా బావా, నా మేన బావా, అంతకన్నా ఏమి చేద్దయ్యో. అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట, అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట. వడలాడే 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 నాదుడు లేడయ్యో సత్తయ్య బావా, నా సేడు బావా. వడలాడే నాదుడు లేడయ్యో. గుస్తా జయకు మావో నా గుండెల్ల గుబులాయే, జరగట్టా చూడకు మావో నా ఒళ్ళంతాలు సాయే. గుస్తా జయకు మావో నా గుండెల్ల గుబులాయే, జరగట్టా దుడకు మామో, నా వయసంతా అయిపాయే. జరగట్టా దుడకు మామో, నా వయసంతా అయిపాయే. గోలుకొండకెళ్ళ నుండి సాలుబండ సంత దాకా గల్లి గల్లి తిరిగి రోజు సల్లలమ్మె గొల్లబామా. బస్తి పోరగాల చూసి మస్తు మస్తుగున్నవంటూ కుస్తీ బట్టి సోకులన్నీ కుమ్మరించే గొల్లబామా.
గుర్తు బట్టి సోగులన్నీ గుల్లరించగు చల్ గుస్సా జయకు మావో నా గుండెల్లో గుబులాయే చెరగట్టా చూడకు మావో నా ఒళ్ళంతా ఐసాయే చెరగట్టా చూడకు మావో నా ఒళ్ళంతా ఐసాయే. సూపర్ అన్న, పాట అనగానే ఎక్సలెంట్ పాటలు అన్ను. మరి ఇంతకీ తెలంగాణ కళాకారులందరూ కూడా చాలా మంది బాధపడుతున్నారు ఉద్యోగం లేక. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వానికి నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు? మేడం, ఖచ్చితంగా ఉద్యమ కాలంలో కష్టపడ్డ కళాకారులు చాలామంది ఇవాళ ఉద్యమ కాలంలో కష్టపడని చెప్పేసి ఎమ్మెల్సీలు రకరకాల ఈ పోస్టులన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నారు. కళాకారులు చాలామంది మేడం 95% దళితులే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు 90% దళితులే. కాబట్టి వాళ్లకు తిండి కూడు గుడ్డ లేక చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది మిల్లులలో గుమస్తాలుగా పోతున్నారు, బస్తల మధ్య పోతున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ సారథి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత డిపిఆర్ఓ ద్వారా వచ్చేటువంటి కళాజాతలు కూడా పోయినాయి. ఇంతకుముందు కళాజాతలు ఇచ్చేవాళ్ళు జిల్లాలో, అవి కూడా పోయినాయి. కనీసం పని చేసుకొని బతకడానికి లేని పరిస్థితులు ఇలా కళాకారులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్లలో చెప్పిరు. వారు ఉద్యమ కాలంలో కళాకారులకు అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మా ప్రభుత్వం రాగానే దాదాపు ఒక 1000-1500 మంది కళాకారులకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అనేక సమావేశాలు చెప్పారు. ఆ మాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలి. ప్రజాపాలనలో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. అన్ని రకాలుగా ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు అందుతూ ఉన్నాయి. కళాకారులు ఒక్కటే బాధపడతా ఉన్నారు. 1000 కళతోటి మరి రేవంత్ రెడ్డి గారి పిలుపు కొరకు వీళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని మనసారా కోరుకుంటున్నాం. ఓకే, మీరు అనుకున్నట్టే జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ.